హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు సుమక్క 369. ఈరోజు ఈ వీడియోలో కుండ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ అయినా కూడా ఇలా కుండలో చేస్తే ఎందుకో తెలియదు కానీ ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇక ఈ యమ్మీ కుండ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 kg ఫ్రెష్ చికెన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని ఇందులో 2 టీ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ ధనియాల పొడి మరియు 1 టీ స్పూన్ గల్ల ఉప్పును యాడ్ చేసుకోండి. ఈ గల్ల ఉప్పుతో కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే 2 టీ స్పూన్స్ కారాన్ని కూడా వేసి ఒకసారి దీన్నంతా కూడా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 10-12 పచ్చిమిర్చి ముక్కలను, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట స్ప్రింగ్ ఆనియన్స్ మరియు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ని వేసుకొని చక్కగా చేతితో ఇలా మిక్స్ చేసుకోండి. మనం ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఆనియన్స్తోనే మనకు కర్రీలో వాటర్ ఫామ్ అవుతాయి. ఇక మనం ఏ కుండలో అయితే చికెన్ చేస్తామో ఆ కుండలో కొన్ని వాటర్ పోసి ఒక 5 నిమిషాలు వేడి చేసి వాటర్ని బయట పోసేయాలి. ఇలా చేయడం వల్ల కుండలో ఉండే మట్టి పార్టికల్స్ ఇంకా డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిక్స్ అంతా కూడా వేసేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ కుండ పైన అరటాకును కానీ లేదా ఇలా టేకుటాకును కానీ లేదంటే మోదుగాకును కానీ పెట్టి దానిపైన ఇలా గుంతలాగా ఉండే మూతను పెట్టుకోవాలి. ఈ మూతలో కొద్దిగా వాటర్ వేసి చికెన్ని ఉడికించుకోవాలి. ఈ రెసిపీలో ఎక్కడా కూడా మనం చుక్క నూనె వాడకుండా ఆవిరిపైనే ఉడికిస్తున్నాం. మధ్య మధ్యలో ఇలా కుండను తీస్తూ కర్రీ అంతా కూడా పైకి కిందికి అయ్యేలాగా కలుపుకోవాలి నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఒకవేళ కుండ ఇలా పెద్దగా ఉంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు మెల్లిగా. ఇలా మనం 30-35 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక 35 నిమిషాల తర్వాత కుండను దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 15 నిమిషాలు ఆగి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఓపెన్ చేయాలి. అంతేనండి, యమ్మీ కుండ చికెన్ రెడీ. ఇందులో మనం ఒక్క చుక్క కూడా నూనె వాడలేదు, పెద్దగా మసాలాలు కూడా వాడలేదు. అందుకే ఇది ఎంతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.